మనలో చాలా మంది పొద్దున్నే లేవగానే చేసే మొదటి పని ఫోన్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ లేదా సోషల్ మీడియా చూస్తాం. దీనివల్ల బ్రెయిన్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను ఒక న్యూరో సర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తాను. అలాగే మీ అందరికీ ఇలాంటి బ్రెయిన్ అండ్ స్పైన్ హెల్త్ గురించి తెలవాలి అని చెప్పి ఈ వీడియోస్ తయారు చేస్తాను. సైన్స్ ఏం చెప్తుంది అంటే మనం పొద్దున్నే లేవగానే మన బ్రెయిన్ అనేది ఒక కామ్ మోడ్ లో ఉంటుంది. ఆ టైంలో బ్రెయిన్ అనేది గ్రాడ్యువల్ గా యాక్టివేట్ అవుతుంది. దీన్నే ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం. ఇదే టైంలో బ్రెయిన్ లో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ న్యాచురల్ గా ప్రొడ్యూస్ అవుతుంది. బ్యాలెన్స్డ్ కార్టిసాల్ లెవెల్ వల్ల బ్రెయిన్ యాక్టివిటీ అనేది బూస్ట్ అవుతుంది, మూడ్ అనేది బెటర్ అవుతుంది, అలాగే యాక్టివ్ ఆర్ అలర్ట్నెస్ అనేది పెరుగుతుంది. కానీ పొద్దున్నే లేవగానే ఇలాంటి నోటిఫికేషన్స్ లేదా సోషల్ మీడియా తోటి బ్రెయిన్ అనేది ఓవర్ యాక్టివేట్ అయిపోతుంది. దీనివల్ల ఎక్సెస్ కార్టిసాల్ అనేది పొద్దున్నే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల బ్రెయిన్ అనేది హైపర్ యాక్టివేట్ అయిపోయి ఆటోమేటిక్గా కొంచెం సేపట్లోనే అలసిపోయే అవకాశం ఎక్కువ అయిపోతుంది. లాంగ్ టర్మ్ లో ఈ ఎక్సెసివ్ ఎర్లీ మార్నింగ్ కార్టిసాల్ వల్ల మూడ్ స్వింగ్స్ రావడము, జిటర్స్ రావడము, అలాగే లాంగ్ టర్మ్ లో ఫోకస్ చేయడం కూడా తగ్గిపోతుంది అని చాలా మందిలో చూస్తున్నాం. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ లెగవంగానే 15 నిమిషాల నుంచి అరగంట వరకు బ్రెయిన్ కి ఒక స్లో స్టార్ట్ ఇవ్వండి. సింపుల్ లైట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. కుదిరితే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కి ఎక్స్పోజ్ అవ్వండి. మీ బ్రెయిన్ కి ఒక రిలాక్స్డ్ స్టార్ట్ అనేది రోజు అవసరం. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉంటే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి.